ద్వారమును, నా ద్వారా చెప్పండి ఎవడైనానంట లోపల ప్రవేశించినడలా వాడు రక్షింపబడును. వాడు లోపలికి వెళుతూ బయటకు వచ్చుసు వాడు ఏం చేయబడతాడంటే గమనించిన మేత మేస్తూ ఉంటాడంట. ఒక మాట చెప్తున్నా, ఒక మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనంలో ఆ మాటను గురించి కొన్ని సందర్భాల్లో ప్రభువు సెలవిస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము అలాగే 21వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువు సెలవిస్తున్న మాటను మనం చూద్దామా? చూడండి, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ మాత్రము కొనంట వెయ్యబడక నిత్యము అలాగనే ఉంటాయంట. స్తోత్రం చెప్పండి. మన పరిచర్య పేరేంటి? ద్వారము. పరిశుద్ధాత్మ కృపా మినిస్ట్రీ. ఒక మాట చెప్తున్నా, ఈ స్థలానికి వచ్చేటప్పుడు ఎంత బలహీనంగా వస్తారో, ఎంత అలచడి చెంది వస్తారు, ఊగుతా వస్తారు వచ్చిన వారు. ఊగుతా వస్తారు. కానీ వెళ్ళేటప్పుడు ఎవరు పట్టుకక్కర్లేదు, ఎవరు కూడా నడిపించక్కర్లేదు, ఎవరు కూడా సహాయం చేయక్కర్లేదు. వాళ్ళే మరొక ఇద్దరు ముగ్గురు కొట్టినట్టుగా నిలబడి మాట్లాడే వాళ్ళుగా ఉంటారన్నమాట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, ఆయన అంత శక్తి కలిగిన వాడు. అందుకని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం ఆ సందర్భం చూస్తే 25వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏమని సెలవిస్తూ ఉన్నదండి? 25వ వచనంలో చూసినప్పుడుగా అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము కూడా వెయ్యబడక ఉండును. చూడండి, ఏమను జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వస్తారంట. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎందులోకి వస్తారంట? మహిమ ఘనత అందులోనికి తీసుకుని వస్తారంట. స్తోత్రం చెప్పండి. ఆయనకు ఒక వాగ్దానం ఉన్నది. ఆయనకు ఒక వాగ్దానం ఉన్నది. ఏంటో వాగ్దానము? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11 నుంచి ప్రవచనాత్మకముగా దేవుడు ప్రవచనము ద్వారా ప్రభువుకు సెలవిస్తున్నాడు. ఆయన ఏంటో మాటలు చూడండి, ఆ మాటలు చూద్దాం. జనముల భాగ్యము నీ యొద్దకు తేబడినట్లుగా. యెషయా 60:11-12 వచనాలు. నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు వారి రాజు జయోత్సాహముతో రప్పింపబడినట్లుగా నీ ద్వారములో రాత్రి పగల్లో అలా వేయబడక నిత్యము అలాగనే తెరవబడి ఉండును. నిన్ను సేవించని వాళ్ళని జనమైన రాజ్యమైన నిలవరు, అటు జనము నిర్మూలన చేయబడి ఉంటారంట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా? ఎవరైతే ఆయన సన్నిధిని ప్రేమిస్తూ, ఆయన సన్నిధిని, ఆయన మాటకు లోబడి, ఆయన మందిరానికి ఎవరైతే